ఎవ్రీవన్. ఇవాళ మేము వన్ ఆఫ్ అవర్ క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాము. వాళ్ళైతే మా కోసం చికెన్ రెసిపీ చేశారు. ఇప్పుడు ఆ రెసిపీ మీకోసం. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టర్మరిక్, 2 tablespoons of ginger garlic paste, 1 tablespoon of curd. ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసేద్దాం ఒకసారి. ఒక 2 minutes బాగా కలిపేసేయండి. తర్వాత 2 tablespoons ఆఫ్ గరం మసాలా అండ్ 1 tablespoon ఆఫ్ ధనియా పౌడర్ వేసి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత మనం ఒక ప్యాన్లో 3 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకొని ఒక ఇలాచీ అండ్ 2 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు వేసి ఒకసారి బాగా హీట్ చేయండి. తర్వాత 1 tablespoon ఆఫ్ జీలకర్ర అండ్ 1 tablespoon ఆఫ్ షాజీరా, ఒక 2 ఆనియన్స్ వేసేయండి. వేసి ఒకసారి బాగా కలిపేద్దాం. తర్వాత కొంచెం మేతి, చిన్న మేతి ఉంటే చిన్న మేతి, పెద్ద మేతి ఉంటే పెద్ద మేతి కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం పుదీనా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత 1 tablespoon ఆఫ్ చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్ వేసి బాగా కలిపేయాలి. తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందో అది అందులో వేసేయండి. ఒకసారి బాగా కలిపేసుకొని 5 minutes హై ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7 to 10 minutes బాగా ఉడకనివ్వండి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మనకు ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ రెడీ.